సో ప్రొజెస్ట్రాన్ తక్కువ అవటం వల్ల లూటియల్ ఫేస్లో అబార్షన్స్ కాజ్ అవుతుందా అని కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఇది ఎందువల్ల వస్తుంది, తర్వాత దీన్ని డయాగ్నోస్ చేయటం ఎలా, దీన్ని కరెక్ట్ చేయటం ఎలా అనేది ఒక క్వశ్చన్. సరే, ఇది ఎందువల్ల వస్తుంది అనేది ఫస్ట్ చూసినట్లయితే కొన్ని మెడికల్ కండిషన్స్లో వస్తూ ఉంటాయి. తర్వాత పీసీఓడి, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్, ఏజింగ్ ప్రాసెస్, తర్వాత ఏఎంఎస్ తగ్గినప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్ అనేది లెవెల్ తగ్గచ్చు. దీన్ని డయాగ్నోస్ చేయటం ఎలా అంటే, ఎప్పుడైతే హిస్టరీ వైజ్ సైకిల్ లెంత్ అంటే ఎగ్ రిలీజ్ అయినాక లూటియల్ ఫేజ్ షార్ట్గా ఉంటే అంటే 10 days ఉంటే, లేదా బయోకెమిస్ట్రీ ద్వారా అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రొజెస్ట్రాన్ లెవెల్ కనుక 8 కంటే తక్కువ ఉన్నట్లయితే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు. దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి అని అంటే కొంత టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ కరెక్ట్ చేయాలి. కానీ ఇది అన్ని కండిషన్స్లో హెల్ప్ అవుతుంది, కొన్ని కండిషన్స్లో మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత మనకి సింటమెటాలజీ వచ్చేటప్పటికి మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ తగ్గటం, తర్వాత పీరియడ్స్ ముందు కొంత స్పాటింగ్ అవటం, కొంత ఇన్ఫర్టిలిటీ ఉండటం, తర్వాత కొంత అబార్షన్స్ అనేది కాజ్ చేయటం, ఇట్లాంటి సింటమ్స్ ద్వారా ప్రెసెంట్ అవుతాం. అయితే ఎవరికైతే ఈ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందో మీ డాక్టర్ ద్వారా తెలుసుకోవాలి మీరు.